దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఆయుర్వేదం అసలు ఎందుకు వాడాలి? ఆయుర్వేదం అనేది పురాతనమైనటువంటిది. అంటే 5000 సంవత్సరాలకు పైగా హనుమంతుడు మనకి లక్ష్మణుడికి వైద్యం చేయడానికి ఒక మూలికను తీసుకురావడం జరిగింది. దాని పేరు సంజీవని. మనకి శరీరంలో మనకి 3 దోషాలు ఉంటాయి. ఆ 3 దోషాలు ఏంటి అన్నట్లయితే మనకి త్రిదోషం అంటాం మనం. 3 దోషాలు. ఇలా పెద్దవాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తుంది. ఇప్పుడు పిల్లలకు కూడా అంటే ఇది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. అదే ఇందాక మీరు అన్నారు కదా, హెర్బల్ అంటే మూలికలకు ఆయుర్వేదానికి ఉన్న తేడా. ఎందుకని హెర్బల్ అని పేరు పెడితేనే చాలు ఈ రోజు. అది పెద్ద మాఫియా. అంటే వైద్యులు పెరిగే కొద్దీ రోగాలు పెరుగుతాయి. కిడ్నీకి సమస్య రావచ్చు, ఇలా సమస్యలు వస్తున్నాయి. అంటే ఆయుర్వేదం అంటే కొంతమంది వేడి అంటారు కదా, వాడడానికి అయితే అంత ధైర్యం చేయరు. ఎస్, ఏదైనా మనం ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యాయామం చేసినప్పుడు అదేవిధంగా శరీరం ఖచ్చితంగా వేడి పుడుతుంది. ఒక యంత్రం తిరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్స్ అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆయుర్వేదం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నా. షుగర్కి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? షుగర్ వ్యాధి ఈ రోజు యాక్చువల్గా మనకి విపరీతంగా పెరుగుతుంది భారతదేశం. అయితే నగరాల్లో చూసినట్లయితే భారతదేశంలోనే మొట్టమొదటి ప్లేస్లో హైదరాబాద్ ఉంది. వాడాలంటే ఎలా వాడాలి? షుగర్ వ్యాధికి చాలా మందులు ఉన్నాయి. ఇందులో పొడపత్రి కావచ్చు, అలాగే లావు పొట్ట ఉండకుండా చూసుకుంటే, పొట్టలు లేకుండా ఉంటే గనక పొట్టలో పుట్టేడు రోగాలు అంటాం. పొట్టలో పుట్టేడు రోగాలు అంటాం. ఈ షుగర్ వ్యాధి పొట్టకు సంబంధించింది. పొట్టలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి షుగర్ వ్యాధి వస్తుంది. ఎప్పుడైతే పొట్ట తగ్గుతుందో ఆటోమేటిక్గా షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే వయసుతో సంబంధం లావు కావడం, ఆ వెయిట్కి ఆ హైట్కి సంబంధం లేకుండా అవుతుంది. ముఖ్యంగా బరువుకి. నేచురల్ వాటర్ బెస్ట్, మినరల్ వాటర్ బెస్ట్? ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే మినరల్ వాటర్ అస్సలు వాడకూడదు. వర్షంలో ఒక్కసారి తడితే జలుబు అవుతుంది, ఎందుకంటే ఆ నీటిలో అంత సాంద్రత ఉంటుంది. వర్షం నీళ్లు చాలా అద్భుతమైనటువంటి, అయితే మొట్టమొదటి వర్షాన్ని మాత్రం ఆ నీళ్లు తాకూడదు. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల మెడిసిన్స్ వాడతాం. ఇంగ్లీష్ మెడిసిన్ కానీ, లేకపోతే హోమియోపతి కానీ, అలాగే అల్లోపతి కానీ వాడి విసుగు చెందిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటి చెక్ పెట్టడానికి ఆయుర్వేదం మందు వచ్చింది. ఆయుర్వేదంతోనే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందన్నారు సహజ ఆరోగ్య వైద్య నిపుణులు డాక్టర్ కామేశ్ శర్మ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అసలు మనకు చాలా రకాల వైద్యాలు ఉన్నాయి. హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్స్ కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు. ఆయుర్వేదం అసలు ఎందుకు వాడాలి? యాక్చువల్గా ఆయుర్వేదం అనేది పురాతనమైనటువంటిది. అంటే 5000 సంవత్సరాలకు పైగా మనకి గత పురాణాలను కూడా చూసినట్లయితే హనుమంతుడు మనకి లక్ష్మణుడికి వైద్యం చేయడానికి ఒక మూలికను తీసుకురావడం జరిగింది. దాని పేరు సంజీవని. ఈరోజు మనం యాక్చువల్గా అది మన కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో సంజీవిని మొక్క మనకి లభించినట్టుగా మనకి దాఖలాలు ఉన్నాయి. అంటే మనకి భారతదేశం అనేది మూలికలకి ప్రసిద్ధి. అంటే చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మనకి పురాతన కాలం నుంచి కూడా. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం అంటే ఏంటి అన్నట్లయితే 2 ఉంటాయి దాంట్లో. ఒకటి మూలికా వైద్యము, అలాగే భస్మాలు అంటే పుటాలని పెట్టి కెమికల్ మెడిసిన్ లాగా తయారు చేసి మనకి ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ తయారు చేయడం జరుగుతుంది. ఎక్కువగా మనకి మూలికలకి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎక్కువ ఏర్పడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందుల్ని బాగా వాడాలనేటువంటి ప్రయత్నం అందరూ చేస్తున్నారు. కాబట్టి ఇతర వైద్య విధానాల్లో మనకి అల్లోపతి కావచ్చు, అలాగే హోమియోపతి కావచ్చు, ఏదైనా కానీ మనకి ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో తయారు చేయబడ్డాయి. అయితే అల్లోపతిలో కూడా మనకి మంచి రిజల్ట్స్ ఉన్నటువంటి మెడిసిన్స్ ఉంటాయి. కొన్నిటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. అవన్నీ కూడా మనకి కష్టసాధ్యంగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందుల్ని మనం ఎక్కువ వాడాలని మన ప్రయత్నంలో భాగంగా మనకి ఆయుర్వేద వైద్యం మరలా మనకి గత కొంతకాలంగా 100 సంవత్సరాలుగా తగ్గినప్పటికీ ఇప్పుడు మరలా మనకి 10-15 సంవత్సరాల నుంచి, ఈవెన్ కరోనా తర్వాత నుంచి చెప్పొచ్చు ఒక రకంగా, బిఫోర్ కరోనా అండ్ కరోనా తర్వాత ఆఫ్టర్ కరోనా మనం మెడిసిన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం తయారీ కేంద్రాలు కూడా, తయారీ కంపెనీలు కూడా మనకి మూలికలని సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్ని వాడి మన కాంబినేషన్స్లో, అంటే అల్లోపతిలో కూడా మనకి లివర్ ప్రాబ్లమ్స్కి వాటికి ఈవెన్ Life 52 హిమాలయ హెర్బల్స్ వాళ్ళది అది ఆయుర్వేదిక్ ఫార్ములానే.
మరి అల్లోపతి డాక్టర్లే ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అంటే కారణం ఏంటి అన్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందుల్ని వాడించాలనేటువంటి ఇది డాక్టర్స్కి ఈరోజు ఏర్పడింది. అయితే మనకు సాధ్యమైనంత వరకు ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కారణం ఏంటంటే ఆయుర్వేదం అనేది మనకు ప్రత్యేకమైనటువంటి ఫార్ములాతో తయారు చేయబడతాయి. ఒకటి ఏంటంటే దోష సిద్ధాంతం. మనకి శరీరంలో మనకి 3 దోషాలు ఉంటాయి. ఆ 3 దోషాలు ఏంటి అన్నట్లయితే మనకి త్రిదోషం అంటాం మనం. 3 దోషాలు: వాతము, పిత్తము, కఫము. అంటే వాతం అంటే ఎయిర్ డిజార్డర్, బయలాజికల్లీ ఎయిర్ డిజార్డర్ని మనం వాతం అంటాం. సో వాతము ఏమేమిటి ఉదాహరణకి అంటే కీళ్ళ వాతం, అంటే కాళ్ళ వాతం, కాళ్ళు నొప్పులు అంటారు, నరాల నొప్పులు అంటారు. ఇలా పెద్దవాళ్ళకి ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలకు కూడా మనకి ఎముకలు బలంగా లేక మనకి వాత సమస్యలు వస్తున్నాయి. అలా గ్యాస్ ట్రబుల్ సమస్యలు, అవి అన్ని వాతం సంబంధించింది. గ్యాస్ అంటే వాతం అనమాట, ఎయిర్, వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదంలో మనకి ఈ 3 సిద్ధాంతం అంటే త్రిదోషం అంటాం. ఈ వాతము, పిత్తము అంటే పైత్యం అంటే లివర్, ఎక్కువ లివర్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే భారతదేశంలో ఉండేటువంటి లివర్ సమస్యలు ఎక్కడా లేవు. కారణం ఏంటి అన్నట్లయితే మనలో ఉండేటువంటి ఆహార సమస్యలు, అంటే ముఖ్యంగా రకరకాల ఆహార సమస్యలు, మనకి ఆహారాలు మనకి దొరుకుతున్నాయి. అంటే మనం గతంలో ఎక్కువ ఆహార పదార్థాలు తయారు చేయడం జరిగేది కాదు. ఈరోజు ప్రాసెస్డ్ ఫుడ్స్ మన ఇండియాలో ఎక్కువ వాడుతున్నాం మనం. బేకరీలు పెరిగాయి. సో అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ మనకి సప్లై చేసేటువంటి ఆర్గనైజేషన్స్ పెరిగాయి. అంటే మనకి ఒక రకంగా ఆహార పదార్థాల యొక్క కాంబినేషన్ పెరిగింది. అంటే గతంలో మనకి ఏదన్నా పెళ్లి చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు ఈ కూరలని అవన్నీ 5-10 రకాల ఆహార పదార్థాలు వాడుతుండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, 50 పదార్థాలు 100 పదార్థాలు మనకి అక్కడ పెళ్లి భోజనంలో పెడుతున్నారు. కారణం ఏంటంటే కాంబినేషన్ ఎక్కువ పెరిగినప్పుడు మనకి లివర్ ఏమవుతుందనంటే వాటిల్లోంచి కష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని అరిగించడానికి అది ఎంజైమ్ ట్రై చేస్తుంది. అప్పుడు ఏదైతే బలంగా ఉండేటువంటి ఆహారం, ఉదాహరణకి స్వీట్, మనకి బరువుగా ఉండే పదార్థం అంటే స్వీట్ త్వరగా అరగదు. కాబట్టి స్వీట్ తిన్నామంటే స్వీట్ని త్వరగా అరిగించాలనే ప్రయత్నంలో మిగతా ఆహార పదార్థాలకి గ్యాప్ దొరుకుతుంది. అప్పుడు మనకి అందువల్ల ఆ డిలే జరిగి గ్యాస్ ట్రబుల్ రావడం, అదేవిధంగా ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, గ్యాస్ ట్రబుల్ రావడం, మలబద్ధకం ఏర్పడటం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి వీటి నుంచి బయటకు రావడానికి మనకు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. మనం ఎపిసోడ్స్లో మనం కొన్ని విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. భారతదేశం అంటేనే మూలికలకు పెట్టిన పేరు. ప్రపంచ దేశాలే భారతదేశంలో ప్రత్యేకతనిచ్చాయి. ఆయుర్వేదానికి భారతదేశం ప్రసిద్ధి. అసలు ఈ మూలికలు ఎక్కడ దొరుకుతాయి మన రాష్ట్రంలో? మన మూలికలు చెప్పాలంటే భద్రాచలం ఫారెస్ట్ కావచ్చు, శ్రీశైలం ఫారెస్ట్ కావచ్చు, అలాగే కేరళ ఫారెస్ట్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మనకి తెలంగాణ ఆదిలాబాద్ అడవులు కావచ్చు, కరీంనగర్ అడవులు కావచ్చు, ఖమ్మం జిల్లా సరౌండింగ్స్లో కావచ్చు, అలాగే మనకు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పాడేరు, నర్సీపట్నము, ఇవన్నీ చింతపల్లి ఘాట్లో కావచ్చు. మనకి మూలికలు అనేవి అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ మూలికలు ఉండేటువంటి ప్రదేశాల్లో, సాధారణంగా నేను భద్రాచలంలో చదువుకున్నా నేను. అయితే నా గ్రాడ్యుయేషన్ అంతా కూడా భద్రాచలంలో జరిగింది. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో మనకి మూలికలు ఎక్కువ వాడకం అనేది జరుగుతూ ఉంటుంది. ఉసిరికాయ కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువ వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ దొరికేటువంటి మూలికలు అని వాడడం వల్ల వారందరూ కూడా ఫిట్గా ఉండడం జరుగుతుంది. అంటే వాళ్ళకి సాధారణంగా షుగర్ వ్యాధి రాకపోవడం, అలాగే ఇతర కాళ్ళ నొప్పులు రాకపోవడం. ఫారెస్ట్లో ఉండేటువంటి ట్రైబ్స్ అయితే కనుక వాళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు గుట్టలు అవన్నీ కూడా ఎక్కి దిగుతుంటారు, చెట్లు కూడా చాలా సులభంగా ఎక్కుతుంటారు. కారణాలు ఏంటి అన్నట్లయితే వారికి వాత సమస్యలు రావు, అంటే గ్యాస్ ట్రబుల్ అనేది అలాంటి వాటికి రావు. తిన్నది ఏదైనా కూడా అరిగించుకునేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి మూలికల వల్ల. మనము ఇక్కడ కాంబినేషన్ సిటీస్కి అండ్ ఫారెస్ట్ బెల్ట్స్ దగ్గరగా ఉండేటువంటి వాళ్ళకి మన భారతదేశంలో ప్రతి ఏరియాలోనూ ఫారెస్ట్లు ఉన్నాయి. చిన్న చితక ఫారెస్ట్లు అన్నీ ఉన్న చోట మనకు మూలికలు దొరుకుతూనే ఉంటాయి. ఆ మూలికలన్నింటి వల్ల మనకి యాక్చువల్గా మనం వాడుకున్నట్టు ప్రతిదీ ఆయుర్వేదమే. కూరగాయలన్నీ కూడా ఆయుర్వేదంలోకి వస్తాయి. ప్రతిదీ బీరకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, మన పొట్లకాయ కావచ్చు. పొట్లకాయ తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ రాదు, పొట్లకాయ తీసుకుంటే కాన్స్టిపేషన్ పెరగదు, అలాగే లివర్ రిపేర్ అవుతుంది. పొట్లకాయను మరి వారంలో ఒకరోజు కూడా తినేవాళ్ళు లేరు, చాలా తక్కువ మంది గతంలో వాడేవాళ్ళు. కాకరకాయ కావచ్చు, ఇలా ఏదైనా కూడా మనం ఆహార పదార్థాల్లోంచి మరియు మూలికల్లోంచి మనం చక్కటి పదార్థాలు మనకి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వాటిని వాడుకుంటే కనుక ఆయుర్వేదం అనేది ఈ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. కాబట్టి ఏంటంటే మూలికలు అనేవి ఏంటంటే మనకి చాలా ఉన్నాయి. మూలికలు కెమికల్స్కి మూలికలకి డిఫరెన్స్ ఏంటి అంటే కెమికల్స్ మనకి 50-60 ఎలిమెంట్సే ఉన్నాయి మనకి. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ మనకి చాలా ఉంటాయి. అయితే మిగతా పనికొచ్చేవి ఒక 60 మాత్రమే. వీటినే కాంబినేషన్స్తో ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ తయారు చేస్తున్నారు. మరి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తీసుకుంటే ఉదాహరణకు 60 ఫ్యాక్టరీలు తీసుకుంటే కొన్ని లక్షల మెడిసిన్స్ మనకి ఇంగ్లీష్ మందులు తయారవుతాయి. మరి ఆయుర్వేద మూలికలు కొన్ని వేలున్నాయి, చెట్లు వేలున్నాయి.
వాటి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అంటే ఉదాహరణకు ఒక 1000 మూలికలు తీసుకుంటే 1000 × 999 × 998 × 997 అలా లెక్కలేసుకుంటే కోట్ల మందులు తయారు చేయొచ్చు. అందువల్ల ఇప్పుడు రీసెర్చ్ ఎక్కువ జరుగుతుంది. భారతదేశ ఆయుర్వేద వైద్య విధానానికి ఈరోజు ప్రపంచంలోనే ఈరోజు మనకి పేరుంది. అలాగే ప్రతి మూలికలు కూడా మనకి ఇప్పుడు కాంబినేషన్స్లో, అంటే ఫుడ్ సప్లిమెంట్స్ కింద వాడుకోవడానికి ఇలా మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, అలాగే ఇతర దేశాలు కూడా మన యొక్క మూలికల్ని తీసుకుని వెళ్ళి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాటి నుంచి అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఎక్కడైనా కూడా మనకి మెడిసిన్స్, న్యాచురల్ మెడిసిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఆ మెడిసిన్ తయారు చేసి మళ్ళీ మనకి పంపించడం కూడా జరుగుతూ ఉంటుంది. వీటిని సప్లిమెంట్స్ కింద మనం వాడుతున్నాం. సో బరువు తగ్గడానికి కావచ్చు. ఇప్పుడు హెర్బల్ లైఫ్ అనే ఒక కంపెనీ ఉంది, న్యాచురల్గా వాళ్ళు హెర్బల్ పేరు పెట్టుకున్నారు, కానీ మనకి అందులో ఉండే కొన్ని మూలికలు ఉంటాయి, మిగతావన్నీ కూడా ఇది ఉంటుంది అమెరికన్ ప్రోడక్ట్ అయినా కూడా ఇంపార్టెన్స్. అందుకని హెర్బల్ అని పేరు పెడితేనే చాలు ఈరోజు. అదొక మానియా, హెర్బల్ షాంపూ, సో హెర్బల్ సోప్స్, ఇదొక మాఫియా కాదు, కానీ మాఫియా అని కాదు, బిజినెస్ అలా ఉంది. కాబట్టి హెర్బల్ పేరు పెడితే షాంపూకి క్లినిక్ ప్లస్ షాంపూ ఉంది ఉదాహరణకి, అది దానికంటే మన హెర్బల్ షాంపూకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుల్లో. అంటే కొంత కెమికల్స్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని ఎఫెక్ట్స్ చూసాం మనం గత 30 సంవత్సరాలుగా. మనం ఎక్కువ హెర్బల్స్ని తగ్గించుకుని ఇప్పుడు హెర్బల్స్ వాడకం జరుగుతుంది. కెమికల్స్ ఎక్కువ వాడాం ఇంతకాలం, మన షాంపూలు కావచ్చు. అందుకని హెయిర్ అంతా వెళ్ళిపోతుంది, జుట్లు ఎవరికి ఉండడం లేదు. సో ఈరోజు అందుకనే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈరోజు యాక్చువల్గా షాంపూలు కూడా ఇవన్నీ కూడా న్యాచురల్ ఆయుర్వేదిక్ షాంపూలు, హెర్బల్ షాంపూలు వాడడానికి ఇంపార్టెన్స్. కెమికల్స్ మనకి ఏంటంటే కెమికల్కి సైడ్ ఎఫెక్ట్స్, అండ్ ఒకటి వాడితే దాని యొక్క ఎఫెక్ట్ ఇంకో దాని మీద ఏదో పడుతూ ఉంటుంది. కాబట్టి అంటే పార్ట్ మెడిసిన్ అంటాం. అల్లోపతి మెడిసిన్ మనకి గొప్ప విషయమే. అల్లోపతిలో మనకి ఏం జరుగుతుంది, ఆయుర్వేదంలో ఏం జరుగుతుంది అనేది నేను జస్ట్ మన తెలియజేస్తాను. అల్లోపతిలో మనకి పార్ట్ మెడిసిన్ అంటాం మనం. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మోకాలు నొప్పి వచ్చింది అని అంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్ వేయడం జరుగుతుంది. అలాగే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది అని అంటే హార్ట్కి సంబంధించిన మెడిసిన్ వేయడం జరుగుతుంది. సో అదే సర్జరీ కూడా ఏదైనా కావాలంటే హార్ట్ సర్జరీ అంటే హార్ట్ సర్జన్ సెపరేట్గా ఉన్నారు, కార్డియాక్ సర్జన్ వేరే ఉన్నారు. అలాగే లివర్ ప్రాబ్లం ఉంది అని అంటే మనకి గ్యాస్ట్రోఎంట్రాలజీ మనకి దానికి సెపరేట్గా వచ్చేసింది. అంటే ప్రతి దానికి, ప్రతి అవయవానికి మనకి స్పెషలిస్టులు వచ్చేసారు. మరి స్పెషలిస్టులు వచ్చినప్పుడు మన ఈ ఛానల్ తోటి నేను ప్రత్యేకంగా చెప్పేది కూడా, అడిగేది కూడా ఒకటే, స్పెషలిస్ట్ వచ్చినప్పుడు ఏం జరగాలి, సమస్య తగ్గాలి. కంటి సమస్యలు పెరుగుతున్నాయి, ఐ స్పెషలిస్టులు వచ్చారు, కంటి సమస్యలు పెరుగుతున్నాయి, తగ్గాలి కదా. అలాగే కార్డియాక్ సర్జన్స్ పెరిగారు, కార్డియాలజిస్టులు పెరిగారు, మరి హృద్రోగ సమస్యలు తగ్గాలి కదా. అదేవిధంగా డెంటల్ డాక్టర్లు చాలా మంది వచ్చారు. గతంలో 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో నేను గమనించినప్పుడు డెంటల్ డాక్టర్లు 10ల సంఖ్యలో ఉన్నారు, ఈరోజు 1000 సంఖ్యలో ఉన్నారు. మరి డెంటల్ సమస్యలు పెరుగుతున్నాయి, కారణాలు ఏంటి? మరి రోగాలు పెరుగుతున్నాయి. అంటే స్పెషలిస్ట్ పెరుగుతున్న కొద్దీ ఎప్పుడైతే స్పెషాలిటీ పెరుగుతుందో, ఇప్పుడు మొబైల్ కూడా విప్లవం. మొబైల్ కానీ ఏదైనా కానీ మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని మనం వాడుతున్న కొద్దీ ఇంకా 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 ఏదో ఒకటి మనకు జరుగుతూనే ఉంది. అంటే మనకి ఒక రకంగా దాని ద్వారా జరిగేటువంటి నష్టం కూడా ఎక్కువ ఉంటుంది. ఈరోజు యాక్చువల్గా త్వరగా డేటా వెళ్ళిపోవడం కానీ, మారిపోవడం కానీ, కన్వర్ట్ అయిపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అదేవిధంగా మన ఆరోగ్యానికి కూడా ఏదో ఒక మెడిసిన్ వాడితే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ మనకి ఇంకొకటి కనబడతా ఉంది బయట. హార్ట్ ప్రాబ్లంకి వాడుతుంటే ఏదైనా కిడ్నీస్కి సమస్యలు రావచ్చు, అలాగే కిడ్నీ కేర్కి మనం వాడుతుంటే హార్ట్ ప్రాబ్లం రావచ్చు, అలాగే లివర్కి మెడిసిన్స్ వాడుతుంటే మనకి కిడ్నీకి సమస్య రావచ్చు. ఇలా సమస్యలు వస్తున్నాయని ఆల్రెడీ మనకు ప్రూవెన్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మనకి అది అవసరమే. ఎప్పుడైతే మనకి ప్రాబ్లం వచ్చిందో హార్ట్ ప్రాబ్లం, మనం వెంటనే సర్జరీ కానీ ఏదైనా వెళ్ళాల్సిందంటే అల్లోపతికి వెళ్ళాల్సిందే. తర్వాత వచ్చిన తర్వాత ఉన్నాయి చక్కటి పరిష్కారాలు ఉంటాయి. ముందుగా ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అయితే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే వాళ్ళకి, అదేవిధంగా తర్వాత ఒకవేళ సర్జరీ చేయాల్సి వచ్చింది, సర్జరీకి వెళ్ళారు, తర్వాత వచ్చిన తర్వాత సహజ యోగా పద్ధతి, సహజ ఆహార పద్ధతి, సహజ మూలికా పద్ధతులు ఇలాంటివి మనం ఆల్టర్నేటివ్ మెథడ్స్ వాడుకుని మనం ఎక్కువ కాలం పాటు జీవించవచ్చు. అంటే మనం సర్జరీ చేయించుకుని, బైపాస్ సర్జరీ చేయించుకుని వచ్చినటువంటి వ్యక్తి చక్కటి ఆహార పదార్థాలు ఇవన్నీ డైట్ ప్లాన్ ఎంత చేసుకుంటూ ఉంటే మనకు 5-10 సంవత్సరాల్లో మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి సమస్య రాకుండా మళ్ళీ 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా కూడా అదే హార్ట్ తోటి చక్కగా గడపచ్చు. ఆయుర్వేదంలో ఉంది. అందుకని నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఏదైనా సమస్య ఆల్రెడీ వచ్చేసింది,
అక్కడతోటి వదిలేయడం కాకుండా అల్లోపతిలోనే ఇంగ్లీష్ మందులే వాడడం కాకుండా దాన్ని ఆయుర్వేదంతో కలుపుకుంటా ముందుకి మన మూలికలను కలుపుకొని ముందుకు పోయామనుకోండి, ఆహారంలో మార్పులు తెచ్చుకుని యోగా ఇలాంటి పద్ధతులు నేను ఆల్రెడీ యోగా కూడా చెప్పడం జరుగుతుంది, మన స్టూడియోలో మన యోగా పద్ధతులను తెలియజేయడం జరుగుతుంది అన్ని సమస్యలకి. వీటి ద్వారా మనం ఎక్కువ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంటే ఆయుర్వేదం అంటే కొంతమంది వేడి వేడి అంటారు కదా, వాడడానికి అంత ధైర్యం చేయరు. ఎస్, ఏదైనా మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యాయామం చేసినప్పుడు వేడి పుడుతుంది, అదేవిధంగా శరీరం ఖచ్చితంగా వేడి పుడుతుంది. ఒక యంత్రం తిరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. అక్కడ మనకి హీట్ జనరేట్ కాకుండా అయినా కూడా ఏం కాకుండా అక్కడ కందెనలు వాడడం జరుగుతుంది. కందెలు అంటే ఆయిల్స్ వాడడం జరుగుతుంది. అంటే మనకి ఆయుర్వేదంలో కూడా మనము పని చేస్తుంది కాబట్టి, ఆయుర్వేదం మందు పని చేస్తుంది కాబట్టి హీట్ జనరేట్ అయింది అనుకోండి, అయినప్పుడు మనం దాన్ని తగ్గించుకోవడానికి మనకు బోల్డెన్ మార్గాలు ఉన్నాయి. మజ్జిగ తీసుకోవడం, అనుపానాలు. ఆయుర్వేదంలో అనుపానాలకి ఇంపార్టెన్స్ ఉంటుంది. కారణం ఏంటంటే ఉదాహరణకి ఒక వామ్ వాటర్ తాగాలి, వామ్ వాటర్ని మనం తాగాలి. వామ్ వాటర్ ఇంత డోస్ తీసుకోవాలి, మిగతాదంతా కూడా ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి. వామ్ వాటర్ని నేరుగా తాగామనుకోండి, నాలిక కానీ ఇవన్నీ కూడా మనకి హార్డ్గా అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే నేరుగా తాగకూడదు, నీళ్ళల్లో కలుపుకుని తాగాలి. అలాగే మజ్జిగలో కూడా కలుపుకుని తాగొచ్చు. వామును కూడా మజ్జిగలో కలుపుకుని తాగేటువంటి అవకాశం ఉంది. మనకు బటర్ మిల్క్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా మనకు తయారు చేసేటప్పుడు వాము, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేస్తుంటారు. అంటే అర్థం ఏంటంటే మనము ఒక ఆయుర్వేద మందు తయారు చేసిన తర్వాత దానికి అనుపానాలు చెప్తారు. అంటే హీట్ ఉంది, హీట్ చేస్తుంది ఈ మెడిసిన్ అనుకున్నప్పుడు డాక్టర్స్ కానీ ఎవరైనా అనుభవజ్ఞులు ఎవరైనా సరే ఇతర అనుపానాలు, మజ్జిగ ఎక్కువ తాగమని, మంచినీళ్ళు తాగమని. చాలా మంది మంచినీళ్ళు రోజుకి 4-5 లీటర్లు తాగాలంటే మనం 2-3 లీటర్లు కూడా తాగరు. అలాంటి వాళ్ళు ఆయుర్వేద మెడిసిన్ వాడారనుకోండి, సో కొంచెం కాన్స్టిపేషన్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు నీళ్ళు ఎక్కువ తాగారనుకోండి, కాన్స్టిపేషన్ రైజ్ కాదు. సో పని చేసేటువంటి మందు ఎప్పుడైనా సరే మనకి ఏదో ఒక రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది హీట్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని మందులు హీట్ చేయవు. కాబట్టి ఆయుర్వేదంలో అపోహలన్నీ పోయాయి. ఇప్పుడు మొత్తం ఆయుర్వేదమే. ప్రపంచంలో ఈరోజు ప్రతి దేశం కూడా ఆయుర్వేదం మూలికలకి, ముఖ్యంగా హెర్బల్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి. కెమికల్స్ అంటే ఏంటంటే కెమికల్ మెడిసిన్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఆయుర్వేదంలో 2 ఉంటాయి, హెర్బల్స్ ఉంటాయి అండ్ భస్మాలు, కెమికల్ మెడిసిన్స్ కూడా యాడ్ చేసినటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. అయితే ఎక్కువ ఈ మెటల్స్కి సంబంధించినవి అంటే రజత భస్మం కావచ్చు, వంగ భస్మం కావచ్చు, అలాగే బంగారం తోటి మనకు చేసినటువంటి భస్మం కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఆ కెమికల్స్ అంటాం మనం. వాటిల్లో పూర్వకాలంలో మెజర్మెంట్ కెపబిలిటీ, మెజర్మెంట్స్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేది కాదు కాబట్టి, స్కేల్స్ ఉండేవి కావు కాబట్టి వాళ్ళు ఏదో ఇలా చిన్న మెత్తని ఇలాగని కొంచెం ఇంత డోస్ వేసుకుని మెడిసిన్ తయారు చేయడం జరిగేది. అయితే ఇప్పుడు అలా కాకుండా మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఎంఎంతో సహా, మనం మిల్లీమీటర్తో సహా మనం మిల్లీగ్రామ్తో కూడా సహా మనం బరువు కొలవగలుగుతున్నాం. కాబట్టి మనకి ఈజీ అయింది ఇప్పుడు తయారీ కూడా. కాబట్టి పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే భవిష్యత్ అంతా కూడా పూర్వకాలంలో ఆయుర్వేదమే, ఇప్పుడు మరలా వచ్చేది కూడా మొత్తం అంతా కూడా వస్తున్నది, అందరూ వాడగలిగేది కూడా అందరూ ఆయుర్వేదమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో వయసు భయపడే వాళ్ళు ఆఫ్టర్ 50-60 మోస్ట్లీ పీపుల్ మోకాల నొప్పితో బాధపడుతుంటారు. ఆయుర్వేదంలో బెస్ట్ లేకపోతే హోమియోపతి, అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్? లాంగ్ టర్మ్ డిసీజెస్ అన్నింటికి కూడా నా లెక్కల ప్రకారంగా యాజ్ పర్ సైన్స్ నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్డ్, యాక్చువల్లీ మనకి కెమికల్ మెడిసిన్ కంటే కూడా టెంపరీ మెడిసిన్ మనకి కెమికల్ మెడిసిన్. బరువు తగ్గాలన్నా ఇంగ్లీష్ మెడిసిన్స్, మనకి బరువు తగ్గాలన్నా ఏదైనా చేయాలన్నా టెంపరీగా మనకి రిజల్ట్ వచ్చేటువంటి మెడిసిన్కి వెళ్ళాలంటే మాత్రం మనం వెంటనే రిజల్ట్ కనబడాలంటే అల్లోపతికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్నారు ఎక్కువ కాలం పాటు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే ఏం జరుగుతుంది, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడచ్చా, వాడకూడదు. సో అలాగే డోలో కావచ్చు, అలాగే జ్వరాలకు కావచ్చు, మందులు ఎక్కువ కాలం పాటు వాడకూడదు, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడానికి లేదు. కాబట్టి వీటన్నిటికీ ప్రత్యామ్నాయాలు అంటే ఆల్టర్నేటివ్స్ మనకి మూలికల ద్వారా మనకి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయుర్వేదం మందులు వాడినట్లయితే కనుక మోకాలు నొప్పులకు కావచ్చు, షుగర్ వ్యాధికి కావచ్చు, సో అలోపతి మెడిసిన్ వాడుతున్నా కూడా దానికి సైడ్గా మనం ఆయుర్వేద మందులు, మూలిక మందులు వాడుతూ ఉంటే కనుక ఎటువంటి ఒకేసారి అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉండొచ్చు. వాటిని మనం యాక్సెప్ట్ చేసుకుని జాగ్రత్తగా మనకు వాడుకుంటూ ఉంటే సైడ్ బై సైడ్ మెడిసిన్స్, ఫుడ్ మనకి 4 రకాల ఆహార పదార్థాలు, 5 రకాల ఆహార పదార్థాలు, 10 రకాల ఆహార పదార్థాలు మనం ఎలా తింటున్నామో అదేవిధంగా అలోపతి మందులు వాడుకుంటున్నా కూడా ఆయుర్వేద మందులు, ఉదాహరణకి ఇప్పుడు అర్జునారిష్ట ఉంది హార్ట్ ప్రాబ్లంకి, అలోపతి మెడిసిన్స్ కొలెస్ట్రాల్కి వాడుతున్నా కూడా అర్జునారిష్ట సిరప్ వాడినట్లయితే మనకి హృద్రోగ సమస్యలు మళ్ళీ రిపీట్ కావు. చాలా చీప్ మెడిసిన్ కూడా 200 రూపాయలు, 250 రూపాయల్లో అర్జునారిష్ట సిరప్, అర్జునామృత సిరప్ దొరుకుతుంది బయట, అన్ని కంపెనీలు తయారు చేస్తాయి. అలాగే మనం కూడా అర్జున తయారు చేసుకోవచ్చు. అర్జున బార్క్
అంటే అర్జున చెట్టు యొక్క పట్టని తీసుకొని దాన్ని మనం సిరప్ లాగా తయారు చేసుకోవచ్చు, లేదా వేడి చేసి మన కషాయం తయారు చేసుకొని మనం రోజు వాడితే కనుక రక్తశుద్ధి జరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, కొలెస్ట్రాల్ రాదు, కొలెస్ట్రాల్ పెరగదు. ఇలా మనకి న్యాచురల్ మెడిసిన్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి సో మనం మోకాలకి కూడా, నొప్పులకి, వాటన్నిటికీ కూడా ఆయుర్వేదంలో గుగ్గులు, నా యోగరాజు గుగ్గులు కావచ్చు, మహాయోగరాజు గుగ్గులు కావచ్చు, సింహనాథ గుగ్గులు కావచ్చు, వాతారి గుగ్గులు కావచ్చు, చాలా కంపెనీలు మనకి స్పెసిఫిక్ ఫార్ములాస్ పెట్టుకొని కొన్ని ఆయుర్వేద మందులు తయారు చేస్తూ మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయి. మనకి మంచివి వాడుకుంటూ ఆయుర్వేదంలో మనము కాళ్ళ నొప్పుల యొక్క సర్జరీలు కూడా పోకుండా కూడా కాపాడుకోవాల్సిన అవసరం. బాగా అరిగిపోయిన తర్వాత ఎలాగా తప్పని పరిస్థితి, బాగా అరిగిపోయిన తర్వాత సర్జరీలకి వెళ్ళొచ్చు, అది ఆప్షన్ ఎలాగ ఉంటుంది. కానీ అసలు అరగకుండా అరిగిన తర్వాత కూడా యాక్చువల్గా మనం డబ్బులు లేని పరిస్థితుల్లో ఇస్తారు, ఆ ఇంజెక్షన్స్ అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆయుర్వేదం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే ఆయుర్వేదాన్ని చాలా మంది నొప్పులు వచ్చిన తర్వాత ఆయుర్వేద మందులు, ఆయిల్స్, వీటన్నిటి పెద్ద పెద్ద హీరోలు కూడా మనం ఈ రోజుల్లో ఆయిల్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం చూస్తూ ఉన్నాం. సో మనకేంటంటే ఆయిల్స్కి, పెయిన్ ఆయిల్స్కి కూడా ఇంపార్టెన్స్ పెరిగింది ఈరోజు. కానీ పెయిన్ ఆయిల్స్ కోట్ల రూపాయల వ్యాపారం ఉంది దేశంలోనే, ప్రపంచంలోనే పెయిన్ ఆయిల్స్కి ఇంపార్టెన్స్ ఉంది. వాటన్నింటిలో మనం కలిపేది కర్పూర తైలం కావచ్చు, కర్పూరం కావచ్చు, అలాగే వామ్ పువ్వు కావచ్చు, అలాగే పుదీనా పువ్వు కావచ్చు, ఇవన్నీ కూడా న్యాచురల్ ఐటమ్స్ నుంచి తీసుకున్నటువంటివి. కాబట్టి పెయిన్ ఆయిల్స్ అప్లికేషన్ స్పోర్ట్స్లో కూడా మనం ఈరోజు ఏదైనా దెబ్బలు తగలగానే మనకి వాడేటువంటి ఆ పెయిన్ ఆయిల్స్ అవన్నీ కూడా మనకి ఆయుర్వేదం నుంచి తయారు చేసినవి. కాబట్టి ఆయుర్వేదంలో నొప్పులకి మంచి మందులు ఉంటాయి. అలాగే వయసుతో సంబంధం లేకుండా వస్తున్నా షుగర్కి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? షుగర్ వ్యాధి ఈరోజు యాక్చువల్గా మనకి విపరీతంగా పెరుగుతుంది. ప్రపంచంలోనే నాకు తెలిసినంత వరకు భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. అయితే నగరాల్లో చూసినట్లయితే మనము షాంఘై నగరం, అంటే చైనాలో ఉన్నటువంటి షాంఘై నగరం ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి ప్లేస్లో హైదరాబాద్ ఉంది. ప్రపంచంలోనే 2వ స్థానంలో హైదరాబాద్ ఉంది. అదేవిధంగా బెంగళూరు కావచ్చు, బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు. షుగర్ వ్యాధి అంటే అర్థం ఏంటి? దాన్ని నీరుడు వ్యాధి అంటాం. షుగర్ వ్యాధిని ఆయుర్వేదంలో నీరుడు వ్యాధి అని పిలుస్తారు. అంటే మనకి మేహాంతక వ్యాధి అంటాం, మేహ వ్యాధి అంటాం, మేహ వ్యాధి అంటాం. వీళ్ళు ఎందువల్ల వస్తుంది అంటే మేధం అంటే అర్థం ఏంటంటే రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, కణ అంటే 7 ధాతువులు మనకి. రస, రక్త, రస అంటే చర్మ, రక్త అంటే బ్లడ్ మనకి తెలిసినటువంటిది, రక్త, మాంసం అంటే టిష్యూ, సో అలాగే అస్థి అంటే ఎముక, ఫ్యాట్, మేధం అంటే ఫ్యాట్, సో అస్థి అంటే ఎముక, మజ్జ అంటే మ్యారో, కణ అంటే సెల్. అంటే 7 ధాతువులు ఉన్నాయి. అంటే శరీరంలో 7 లోకాలు ఉన్నట్లు లెక్క. ఈ 7 ధాతువుల్ని ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వారికి షుగర్ వ్యాధి రాదు. కాబట్టి 7 ధాతువులు మనకి ఆయుర్వేద మందుల ద్వారా మనం తెచ్చుకోవచ్చు. ఆయుర్వేదంలో వాడాలంటే వీటిని ఎలా వాడాలి? షుగర్ వ్యాధికి చాలా మందులు ఉన్నాయి. ఇందులో పొడపత్రి కావచ్చు, అలాగే త్రిఫల యోగం కావచ్చు, అలాగే మనకి నేల ఉసిరి అని మనకి దొరుకుతుంది, పొడి దొరుకుతుంది, టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి, క్యాప్సూల్స్ దొరుకుతాయి. అలాగే చంద్రప్రభావటి అని ఆయుర్వేదికులు చంద్రప్రభావటి అని మనకి మెడిసిన్ ఉంది. అలాగే మనకి వసంత కుసుమాకరం అని మన గోల్డ్ ప్రిపరేషన్ వితౌట్ గోల్డ్ ఉంటుంది, కంపెనీలు కొన్ని తయారు చేస్తున్నాయి. సో చక్కటి మెడిసిన్స్ మనకి షుగర్ వ్యాధికి 100 మెడిసిన్స్ ఉన్నాయి. అయితే లేటెస్ట్గా మనకి ఇప్పుడు బ్లాక్ జింజర్ అని, అంటే లేటెస్ట్గా బ్లాక్ జింజర్ అంటే నల్ల అల్లం తోటి వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ క్యాప్సూల్స్ మనకి కొన్ని దేశాలు మనకి తయారు చేస్తూ ఉన్నాయి. అలాగే కర్క్యుమిన్ అంటే అర్థం ఏంటంటే పసుపులోంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ని మనం మెడిసిన్స్కి వాడి షుగర్ వ్యాధి, ప్యాంక్రియాస్కి సంబంధించిన క్యాన్సర్ కావచ్చు, సో ఇవన్నీ రాకుండా, అలాగే లివర్ క్యాన్సర్స్ రాకుండా కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా షుగర్ వ్యాధి అనేది ఎవరికి వస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే ఎవరైతే జీవన శైలి కరెక్ట్గా లేదు, వారి యొక్క జీవన శైలి కరెక్ట్గా లేనప్పుడు సమయ సందర్భాలు లేకుండా ఆహారం తీసుకోవడం, అలాగే ఆహార వ్యవహారాల్లో మనకి తేడా ఉన్నంత వరకు మనకి షుగర్ వ్యాధి అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే తెల్లవారుజామున లేచి కొద్దిసేపు వ్యాయామం చేసుకొని కొద్దిగా మూలికలు మన ఉదయం పూట, ఉదాహరణకు గ్రీన్ టీ కావచ్చు, కాఫీ కావచ్చు, మంచి కాఫీ తీసుకున్నా కూడా షుగర్ రాదు, ఒక్కసారి తీసుకోవాలి. రాగుల జావ కావచ్చు, ఇలా కొన్ని పదార్థాలు మనకి ఆహార పదార్థాల్లో కొన్ని మూలికలు యాడ్ చేసుకుని, పొడపత్రి కావచ్చు, ఇవి యాడ్ చేసుకుని, మనకి చాలా మూలికలు ఉన్నాయి, మనకి వేప కావచ్చు, తులసి కావచ్చు, సో ఇవన్నీ కూడా మూలికలే, మనకి మన చుట్టూ ఉండేటువంటి మూలికలే. అలాగే వంటింటి చిట్కాలు చాలా ఉన్నాయి మనకి వైద్యంలో. అయితే పొడపత్రి ప్రత్యేకంగా తీసుకుంటే కనుక పొడపత్రి యొక్క, అలాగే నేరేడు గింజలు,
ఇవి చూర్ణం కొద్దిగా ఉదయాన్నే తీసుకున్నట్లయితే వాటి షుగర్ వ్యాధి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. షుగర్ రాదు కూడా. అలాగే లావు పొట్ట ఉండకుండా చూసుకుంటే, పొట్టలు లేకుండా ఉంటే గనక పొట్టలో పుట్టేడు రోగాలు అంటాం. పొట్టలో పుట్టేడు రోగాలు అంటాం. అంటే మనకి ఈ షుగర్ వ్యాధి పొట్టకు సంబంధించినటువంటి వ్యాధి. భారతదేశంలో పొట్టలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి షుగర్ వ్యాధి వస్తుంది. ఎప్పుడైతే పొట్ట తగ్గుతుందో ఆటోమేటిక్గా షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. షుగర్ వ్యాధిని రాదు నాకు, పొట్ట లేనటువంటి వ్యక్తి షుగర్ రాదు నాకు అని చెప్పచ్చు సాధ్యమైనంత వరకు. అంటే మళ్ళీ అలవాట్లు వేరే ఉంటే కనుక అప్పుడు వచ్చే అవకాశం ఉంది. సో టెన్షన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. డిప్రెషన్ వల్ల మనకి షుగర్ వ్యాధి వస్తుంది. హెరిడిటరీ వల్ల వస్తుంది, అంటే అనువంశికంగా. అంటే మనకి పెద్దలకు ఎవరికైనా ఉన్నట్లయితే కనుక, అమ్మా నాన్న ఎవరికైనా ఉన్నట్లయితే ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మనకి చిన్న పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి వస్తుంది. ఈ రోజు మేము చాలా మందిని గమనిస్తున్నాం, చిన్న పిల్లలు కూడా షుగర్ వ్యాధి ఉంది నాకు ఇట్లాగని చెప్పేసి రావడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దవాళ్ళు మనకి షుగర్ వ్యాధి ఎక్కువైపోయి, అంటే దాని యొక్క టెస్ట్ చేయించుకుంటే మనకి రిపోర్ట్లలో 250 నుంచి 400, 500 కూడా ఉండి వాళ్ళు ఇన్సులిన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. సో పెరగడమే తప్ప, యాక్చువల్గా కొన్ని మందులు వాడడం వల్ల పెరగడమే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. షుగర్ వచ్చిందంటే కంట్రోల్ కాదు సార్. అందుకనే మనము కొన్ని మందులు వాడుతున్నప్పుడు అలాగే మనకి పెరిగేటువంటి అవకాశం ఉంది తర్వాత. కాబట్టి ఏంటంటే వాటిని అలోపతి అని కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఎందులోనైనా మందులు ఉంటాయి షుగర్ వ్యాధికి. కానీ ఒక్కటే ఎప్పుడు వాడకుండా, ఎప్పుడు మనం పప్పు ఒకటే తినాలంటే పప్పు ఒకటే మనం రోజు తినలేం. కాబట్టి అలాగే మందులు కూడా మార్చుకుంటూ, అదేవిధంగా అల్లోపతి వాడుతున్నప్పుడు ఆయుర్వేదంలో మళ్ళీ యాడ్ చేసుకుని, హోమియోపతి వాడుతున్నప్పుడు కూడా ఆయుర్వేదం యాడ్ చేసుకుని, ఇట్లా మన ఆహారంలో కూడా మనం కొంత మార్పులు తెచ్చుకుని, కొంత యోగా అనేది అప్లై చేసుకుని, పొట్టకి సంబంధించినటువంటి యోగా మనకి పవనముక్తాసనం, త్రికోణాసనం, అలాగే భుజంగాసనం, అలాగే హలాసనం, అంటే బలరామాసనం అంటాం మనం, హలాసనం చేసే వాళ్ళకి మనకి అసలు షుగర్ వ్యాధి రాదు. సో కాబట్టి షుగర్ వ్యాధి రాకుండా యోగాసనాల్లో కూడా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. యోగాసనాల ద్వారా, అంటే యోగాసనాల్లో కూడా పరిష్కారాలు ఉన్నాయి. మనకు మూలికల్లో అయితే నెంబర్ ఆఫ్ పరిష్కారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బ్లాక్ జింజర్ అని నేను తెలియజేస్తున్నాను, లేటెస్ట్గా వస్తుంది. నేను విన్నంత వరకు ఇప్పుడు యాక్చువల్గా చాలా చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి మనకి. బ్లాక్ జింజర్ నుంచి నల్ల అల్లంతో ఈరోజు యాక్చువల్గా మెడిసిన్స్ వస్తున్నాయి. అవి వాడుతుంటే కనుక షుగర్ వ్యాధి మనకి చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి, క్యాన్సర్స్ రాకుండా ఉన్నాయని ప్రాక్టికల్గా మనకి చాలామంది ప్రూవ్ అయ్యి మనకు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే అలా ఏదన్నా మనకి ప్రతి వ్యక్తి కూడా లేటెస్ట్గా ఏమేమి వస్తున్నాయో అవన్నీ గమనించుకుంటా, సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి కెమికల్ మెడిసిన్స్ని మనం వాడుకోవడం. అంటే 2 కాంబినేషన్స్లో వచ్చే వాటిని. కెమికల్ మెడిసిన్స్ అల్లోపతి అలవాటు పడిపోయింది కాబట్టి వాడొద్దని మనం చెప్పలేము. సో డాక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు యాక్చువల్గా. సో కాబట్టి ఏంటంటే అయితే జనరల్గా ఏంటంటే అల్లోపతి ఒక్కటే మనకు పరిష్కారం కాదు కాబట్టి, సో కాంబినేషన్, అంటే దీన్ని మనం ఏమంటాం, హోలిస్టిక్ అండ్ వెల్నెస్ అప్రోచ్ అంటాం. అంటే మనం బాగుండడానికి ఏదైనా మనం అప్లై చేయొచ్చు. యోగాని అప్లై చేయొచ్చు, మెడిటేషన్ అప్లై చేసుకోవచ్చు. ఏది తగ్గినప్పుడు మెడిటేషన్లో కూడా షుగర్ వ్యాధి తగ్గించుకోవచ్చు. కాబట్టి నేను చెప్పే దాంట్లో ఒక విధానమనే కాకుండా దీన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. సో దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తూ గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి షుగర్ వ్యాధిని తగ్గించడం జరిగింది. నాకు షుగర్ వ్యాధి లేదు, మా ఇంట్లో ఎవరికి షుగర్ వ్యాధి లేదు. అంటే ఈ రోజు తెలియజేయడం వచ్చినా కూడా ఎవరైనా లాస్ట్ స్టేజెస్లో వాళ్ళకు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే అంతే తప్ప మొదటి నుంచి బాధించడం లేదు. కాబట్టి ఈరోజు 30-35 years వయసు నుంచే మన షుగర్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. మొట్టమొదటగా మూలిక వైద్యాన్ని అప్లై చేసుకుంటే కనుక, అంటే హెర్బల్స్ని వాడడం మొదలుపెట్టి కొంత యోగా, కొంత ఆహారంలో మార్పులు తెచ్చుకుంటే షుగర్ వ్యాధిని మనం రాకుండా చేసుకోవచ్చు. షుగర్ వ్యాధి నుంచి బయటపడచ్చు. బాధితులు కూడా యాక్చువల్గా ఆల్రెడీ మనకు వచ్చిన తర్వాత కూడా ఇవి వాడుతున్నట్లయితే వెనక్కి మనం డయాబెటీస్ రివర్సల్ స్టార్ట్ అయింది ఈ మధ్యకాలంలో ఇండియాలో. ఆ పదం అనేది రివర్సల్ అంటే అర్థం ఏంటి? డయాబెటీస్ ఇస్ ఎ డిజార్డర్, ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్. కాబట్టి చాలా మంది తెలియదు, ఇది క్రమంగా వచ్చినటువంటిదే తప్ప మనకు ఒకేసారి వచ్చింది కాదు, ఇది సడన్ గా. కాబట్టి ఆల్రెడీ సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. ఆ టైంలో మూలికలు వాడినా, యోగాలోకి వెళ్ళినా కూడా షుగర్ నాకు రాదని చెప్పచ్చు. ఇక్కడ అలా కాకుండా పూర్తిగా సెటిల్ అయిపోయిన తర్వాత అల్లోపతిలోనూ వీటిలోకి వెళ్ళి నాకు అందులో తగ్గలేదు, ఇందులో తగ్గలేదు అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే సెటిల్ కాకూడదు ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే ఇలా మనం హోలిస్టిక్ అప్రోచ్ తోటి, అంటే మనకి వైద్య విధానాల్లో ఉన్నటువంటి న్యాచురల్ ఆక్యుప్రెషర్ కావచ్చు. సో భారతదేశంలో ఆక్యుప్రెషర్, పురాతన కాలంలో ఆక్యుపంక్చర్ అని ఉండేది. ఆక్యుప్రెషర్ చరక సంహిత ఇప్పట్లోనూ మనకి రాసి ఉన్నాయి అన్ని కూడా మనకి. అవన్నీ కూడా ఆక్యుప్రెషర్ మెథడ్స్ ఉన్నాయి. అలాగే శ్వాస పద్ధతులు ఉన్నాయి. ఎలాంటి వాయువు మనం వాడాలా, ఎలాంటి వాయువుని తీసుకోవాలి, చెట్ల మధ్యలోకి వెళ్ళి మనం చక్కటి గాలి ఆక్సిజన్ పీల్చుకున్నాం అనుకోండి, సో ప్రతి సెల్ యాక్టివ్గా ఉంటుంది. మనకి ప్యాంక్రియాస్ సెల్స్ కూడా యాక్టివ్ అవుతాయి. సో మన ప్యాంక్రియాస్ సెల్స్ యాక్టివ్గా ఉండడం వల్ల షుగర్ వ్యాధి రాదు.
కాబట్టి లివర్ని కానీ ప్రతి సెల్స్, ప్రతి అవయవం కూడా సెల్స్తో తయారు చేయబడింది. కాబట్టి ధాతువులు మనం 7 ధాతువులు అని చెప్పాము: రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, కణ. ఈ 7 ధాతువుల్ని ఎవరైతే మేనేజ్ చేసుకోగలుగుతారో వీటికి సంబంధించిన మెడిసిన్స్ మాత్రమే ఆయుర్వేదంలో ఉన్నాయి, ఇంకెందులోనూ లేవు. కాబట్టి ఆయుర్వేదం గత 800 సంవత్సరాలుగా మా యొక్క అనువంశిక పారంపర వైద్యంలో మేము గమనించడం జరిగింది. అక్కడి నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి నేను కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగానే ఒక రకంగా లెక్క. కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ, మూలికా వైద్యం వాడే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మహిళలు కూడా థైరాయిడ్ సమస్య చాలా మంది బాధిస్తుంది కదా, దీనికి ఆయుర్వేదం బెస్టా లేకపోతే హోమియోపతి అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ తోనే మేనేజ్ చేయొచ్చు? ఇప్పుడు చెప్పాలంటే థైరాయిడ్ అనేది నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత వైద్యంలో ప్రత్యామ్నాయ వైద్యం ప్రాక్టీస్ మొదలుపెట్టి యోగా, నేను చిన్నప్పుడే యోగా స్టార్ట్ చేయడం జరిగింది. యోగా సెంటర్స్ నావి ఆల్ ఓవర్ ఇండియా నావి ఉన్నాయి. సో గత 40 సంవత్సరాలుగా చెప్పచ్చు నేను యోగా ఆయుర్వేద వైద్య విధానాన్ని నేను చాలా ప్రాముఖ్యత తీసుకుని వాటిని ప్రమోట్ చేస్తూ వస్తున్నాం. 30 సంవత్సరాల క్రితం థైరాయిడ్ వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో. గత 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే థైరాయిడ్ యొక్క సంఖ్య మనకి పెరిగింది. థైరాయిడ్ వస్తున్న వారి సంఖ్య కారణం ఏంటి అంటే వ్యాయామం లేకపోవడం కావచ్చు, కెమికల్ మెడిసిన్స్ ఎఫెక్ట్ కావచ్చు, అదేవిధంగా లైఫ్ స్టైల్ కావచ్చు, ఆహారంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కావచ్చు. సో సమయం అనేది లేకుండా తినడం కావచ్చు. ఒకప్పుడు ఇడ్లీ తినాలంటే ఉదయం పూట ఇడ్లీ తినేవాళ్ళు. ఉదయం పూట మనకి థైరాయిడ్ ఎందుకు వస్తుంది అన్నట్లయితే ఎక్కువగా మనకి పిండి పదార్థాలు తినేటువంటి వారు, ప్రోటీన్ సమస్యలు ఉన్నటువంటి వారు, అదేవిధంగా నెక్కి వ్యాయామం చేయనటువంటి వాళ్ళు, అంటే మెడ వ్యాయామాలు. గతంలో మనకి చిన్న చీపురు ఉండేది మనకి అప్పట్లో. ఆ చీపురు మనకి యాక్చువల్గా తుడవడానికి వీటికి వెళ్తున్నప్పుడు మెడ అటు ఇటు ఊపడం జరుగుతూ ఉండేది. అయితే మనకి ఈరోజు యాక్చువల్గా మన చీపురు కట్ట సైజు కూడా పెరిగింది, ఈజీగా సులభంగా తుడుస్తున్నారు. అంటే వ్యాయామం కూడా సరిగా లేదు మెడకి. అంటే మనము చాలా పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవి అప్పట్లో, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది. థైరాయిడ్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ఈజ్ కన్సర్న్డ్, సిటీస్లో పర్టికులర్గా థైరాయిడ్ రావడానికి కారణం ఏంటంటే మనకి అపార్ట్మెంట్ కల్చర్ కూడా. అపార్ట్మెంట్లో మనకి సమయం లేకుండా 8 10 ఉదయం 11 గంటలకు నిద్ర లేవడం జరుగుతుంది. ఇలా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉండడం, అంటే బాడీ క్లాక్ చేంజ్ అవ్వడం వల్ల మనకి థైరాయిడ్ అనేది రావడం జరుగుతుంది. అయితే అల్లోపతిలో కాకుండా ఆయుర్వేద వైద్యంలో, అల్లోపతిలో మనకి 2 మెడిసిన్స్ ఉన్నాయి. అవి కాక మనకి ఆయుర్వేదిక్లో కాంచనర గుగ్గులు, అదేవిధంగా కొన్ని ఫార్ములేషన్స్ ఉన్నాయి. యోగాలో మనకి భుజంగాసనం, కొన్ని ఆసనాలు ఉన్నాయి, చిన్న వ్యాయామాలు ఉన్నాయి. అవి చేసినట్లయితే థైరాయిడ్ రాకుండా వచ్చినా కూడా వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. థైరాయిడ్ రివర్సల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. నా క్లినిక్స్లో సంప్రదించవచ్చు. థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు, థైరాయిడ్ బాధితులు, థైరాయిడ్ వచ్చాక అన్ని అవయవాల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. థైరాయిడ్ ఈజ్ ఎ కంట్రోలర్ యాక్చువల్లీ. థైరాయిడ్ వల్ల ఇతర అవయవాలన్నీ కూడా మనకి యాక్చువల్గా పనిచేయడం అనేది కొద్ది తక్కువ అనేది జరుగుతుంటుంది. లేడీస్లో పర్టికులర్గా హార్మోన్ సమస్యలు పెరుగుతాయి, పీసీఓడి సమస్యలు పెరుగుతున్నాయి, అంటే నెలసరి సమస్యలు పెరుగుతున్నాయి థైరాయిడ్ వచ్చాక. అలాగే థైరాయిడ్ వచ్చాక కోపం ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఆ కోపం ఇవన్నీ తగ్గాలన్నా కూడా థైరాయిడ్ మంచిగా హార్మోన్ గ్రంథి మనకి ఇక్కడే ఉంటుంది థైరాయిడ్ అనేది. సో నెక్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనం ఆల్రెడీ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా చూడొచ్చు, మనకి నెక్ పొడవుగా ఉండి ఫిట్గా ఉన్నటువంటి ఆర్టిస్టులు వాళ్ళు చక్కటి ఆరోగ్యంగా ఎక్కువ కాలం పాటు ఆర్టిస్ట్గా కూడా ఉన్నారు. అలాగే బయట కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మనం చూసాం. అంటే నెక్ మనకి ఫిట్గా ఉండాలి, ఈ కొత్తుకు కనబడాలి. అంటే థైరాయిడ్ అనేది మెడకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి మెడకు సంబంధించినటువంటి వ్యాయామాలు చేసినట్లయితే థైరాయిడ్ని మనం కౌంటర్ చేయొచ్చు. భారతదేశంలో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నది ప్రత్యేకంగా థైరాయిడ్ మీద, డయాబెటీస్ మీద అండ్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ మీద, అలాగే లివర్ సమస్యల మీద, పొట్టల మీద. పొట్ట ఎక్కువ పెరగడం అనేది ఉండడం వల్ల మనకి వెన్నునొప్పి కూడా సమస్య వస్తుంది, వెన్ను సమస్యలు వస్తున్నాయి, నడుము సమస్యలు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, భుజాల నొప్పులు వస్తున్నాయి, మోకాల నొప్పులు వస్తున్నాయి. ఇలా బాడీ బరువు అనీవెన్గా ఉండడం వల్ల, శరీరం వాతపిత్త కఫదోషాల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల కఫతత్వం ఉన్నటువంటి వాళ్ళు రౌండ్ ఫేస్ తోటి మెడ పెద్దగా ఉండి వాళ్ళు లావుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే కఫవాత సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పొట్ట ఎక్కువగా ఉండి వాళ్ళు కాలు సన్నగా ఉండి ఇలా ఉండడం జరుగుతుంటుంది. అలాగే సన్నగా ఉన్నటువంటి వాళ్ళు వాతం సమస్య ఉన్న వాళ్ళకి చెప్పచ్చు. ఇలా మనం బాడీ తత్వాలు ఉంటాయి. ఇదే కాక జిఏటిపి అని ఒక సిస్టమ్ ఉంది, గోనాడ్స్, అడ్రినలిన్, థైరాయిడ్, పిట్యూటరీ అని ఒక సిస్టమ్ ఉంది. దీని మీద నేను ఆల్రెడీ మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలియజేయడం జరుగుతుంది. సో మనకి థైరాయిడ్ అనేది ఆయుర్వేద మూలికల వల్ల థైరాయిడ్ని మనం తగ్గించేటువంటి అవకాశం. అలాగే ఒంటింటి చిట్కా అంటారు కదా మూలికలు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అసలు? తప్పకుండా. ప్రతిదీ మనకి మూలికనే, ప్రతిదీ వైద్యమే.
కాబట్టి వంటింట్లో అంటే ఒక రకంగా చెప్పాలనంటే అమ్మమ్మలు చేసినటువంటి వైద్యం ఈరోజు డాక్టర్ కూడా చేయలేనటువంటిది. సో నేను చిన్నప్పుడు యాక్చువల్గా మా ఇంట్లో కూడా అందరూ కూడా ఇప్పుడు కాటుక ఉండేది, మా అమ్మమ్మ గారు కాటుక తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు కాటుక కెమికల్ తోటి వస్తుంది, సరిగా చేయరు. అప్పట్లో కొబ్బరి చిప్పకి అది ఆముదం అది ఒకటి రాసి పైన కొవ్వొత్తి పెట్టి అలా చేసేవాళ్ళు దీపంతో. అది కంటికి పెట్టుకుంటే కంటి సమస్యలు వచ్చేవి గారు. మా అమ్మమ్మ గారు చనిపోయేటప్పటికి 80+లో ఆవిడకి కంటి సమస్య లేదు, పంటి సమస్య లేదు. హీరోయిన్ల పళ్ళ కంటే కూడా పళ్ళు చక్కటి పలువరుస కలిగినటువంటి వ్యవస్థ ఉంది అప్పుడు వాళ్ళకి. అంటే పంటి యొక్క సమస్య అంటే వాళ్ళు డెంటల్ పౌడర్ కూడా వాడేవాళ్ళు. కన్నుకు కూడా మనకి కాటుక పెట్టుకోవడం జరుగుతుండేది. ఈరోజు ఎవరు కూడా కాటుకలు వాడడం లేదు. కాబట్టి ఏంటంటే మన కంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలా మనం వంటింటి చిట్కాలతోటి మనం ఇంట్లో యాక్చువల్గా గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవచ్చు. అలాగే మోషన్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి సునాముకి ఆకు తెచ్చుకోవచ్చు. మునగ ఆకుని మనం వాడినట్లయితే మూలనున్న ముసలమ్మ కూడా మనకు లేచి తిరిగేటువంటి అవకాశం ఉంది. అంటే 300 రకాల జబ్బులకి మునగాకు ఈరోజు మనకి కాపాడుతుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మొరింగా ఛాయ్, మాది దేశీ ఛాయ్ అని దేశీ బ్రాండ్ ఉంది, నాది దేశీ మార్ట్ అని. దాంట్లో మేము మొరింగా ఛాయ్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే మూలిక కలిపి మొరింగా ఆకులు, మునగాకు ఆకులు తయారు చేసి ఆకుల్ని పొడి చేసి ఛాయ్ పొడిలో కలిపి దాన్ని ఒక బ్లెండ్ చేసి మనకు ఛాయ్ తాగినట్లయితే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మన కడుపులో ఉన్నటువంటి దోషాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. సో చాలా మూలిక ఉపయోగం కాబట్టి మునగాకు ఎముకలు కూడా బలంగా ఉండేటువంటి కాల్షియం ఉంటుంది దాంట్లో. అదేవిధంగా రక్త దోషాలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇట్లా మనకి మూలికలు గోధుమ గడ్డి కావచ్చు, ఇంట్లో ఉండే మెంతులు కావచ్చు, బరువుని తగ్గించే అవకాశం ఉంది మెంతులు వాడినట్లయితే. ఉసిరికాయ కావచ్చు, తానికాయ కావచ్చు, కరక్కాయ కావచ్చు. ఇంట్లో ప్రతి ఒక్కరికి కరక్కాయ ఇంట్లో ఉండేది పూర్వకాలంలో దగ్గులు వచ్చినట్లయితే. ఈరోజు దగ్గు వస్తే మనం కాఫ్ సిరప్స్ వాడుతున్నాం. అప్పట్లో కాఫ్ సిరప్స్ ఎక్కడివి న్యాచురల్గా తయారు చేసుకునేవాళ్ళు. కాబట్టి మనం కాఫ్ సిరప్స్ న్యాచురల్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ న్యాచురల్ సిరప్స్ ఆల్సో. సో అంటే వంటింటి చిట్కాలతో తయారు చేసేటువంటి సిరప్స్, ట్యాబ్లెట్స్ ఈజీగా ఉండేటువంటివి, వాడుకోగలిగేటువంటివి మేము తయారు చేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి చక్కటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి వంటింటి చిట్కాలని అందరూ ఫాలో అవటం మంచిదే. మనకి ఇంకా చెప్పాలంటే మనకి మనం పసుపు వాడుతుంటాం. పసుపు వేడి, మంచిది చాలా ఆరోగ్యానికి. పసుపు వాడడం వల్ల యాంటీబయాటిక్, బెస్ట్ యాంటీబయాటిక్. అయితే ఇప్పుడు మనకు బయట దొరికేటువంటి పసుపు అవి ఇవి కలిపి వస్తుంది, కెమికల్ తోటి వస్తుంది. మనకి న్యాచురల్గా ఇప్పుడు వచ్చేటువంటి పసుపుని మనం వాడుకుంటే ఆర్గానిక్ పసుపు మనకి చక్కటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం పొందడానికి. ఇట్లా ప్రతిరోజు అల్లం తీసుకోవాలి. ఒక 2 వెల్లుల్లిపాయలు ఉదయాన్నే తీసుకుంటే కనుక బీపీ వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఎప్పుడు నాది పల్స్ చూసినా కూడా మనకి బీపీ చూసినా నార్మల్ బీపీ 120/80 ఉంటుంది. సో కారణాలు ఏంటి అన్నట్లయితే, సో మనము మెయింటెనెన్స్ అనేది మనము కొన్ని మూలికల్ని ఇంట్లో ఉండే విధంగా చూసుకొని ఒక మూలిక బాక్స్ని మనం రెడీ చేసుకుని పెట్టుకుని మేము అది తయారు చేసి అవసరమైతే మన ఛానల్ ద్వారా ఏమేమి మూలికలు ఉంచుకోవాలనేది మనం అవసరమైతే ఒక బాక్స్ తయారు చేసి, అంటే ఒక సెట్ మనం రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం ఇస్తున్నాము. సో మన ద్వారా ఎక్స్క్లూసివ్గా మన ద్వారా మనం తయారు చేసి ఇవ్వడానికి ప్లాన్ చేద్దాం అందరికీ కూడా. సో మన ఛానల్లో ముఖ్యంగా ఆయుర్వేద వైద్యం ద్వారా అన్ని సమస్యలకి, ఏ సమస్యలు బయట మనకు మార్కెట్లో పెద్దగా ఉన్నాయో వాటన్నింటికీ ఉపాయాలని మనం తెలియజేయడానికి మనం ప్లాన్ చేయొచ్చు. అంటే ఈ కాలంలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, హెడేక్ వచ్చినా కానీ, ఫీవర్ వచ్చినా కానీ తక్కువ టాబ్లెట్ వేసుకుంటారు. అంటే ఆ క్షణం ఆగిపోవడానికి దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, ఇబ్బంది కలిగిస్తాయి. టెంపరీ ఇప్పుడు తలనొప్పి అనేది, మైగ్రేన్ అనేది ఈరోజు కామన్గా అయింది. సో మనకి యాక్చువల్లీ పైత్యం అంటే లివర్ బర్డెన్ పడడం వల్ల, ఉదాహరణకి మనం లివర్ బర్డెన్ పడడానికి మనం ఏదో నాన్ వెజ్ ఏదో తిన్నారనుకోండి, వాళ్ళు తింటే అది అరగలేదు, అరగకపోతే తలకు పట్టేస్తుంది. కాబట్టి ఏంటంటే అలాగే వెంటనే తిని పడుకున్నారనుకోండి, వెంటనే తలకు పట్టేస్తుంది. ఇవి తెలియాలి వాళ్ళకి. తెలిస్తే ఆయుర్వేదంలో మనకి పచ్యాది కాడ అని ఒక సిరప్ ఉంది, అంటే పైత్యం తగ్గడానికి. అలాగే మూలికలు చాలా ఉన్నాయి. మూలికల్లో మనం నెంబర్ ఆఫ్ మూలికలు మనం తీసుకోవచ్చు. ఉదాహరణకి ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, అలాగే త్రికట్టు అంటాం మనం, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ 6 మూలికల్ని ఒక పొడిలాగా చేసుకుని ఒక చిన్న గ్లాసు వేడి నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే తలనొప్పి 1 రోజు 2 రోజుల్లోనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే పైత్యం తగ్గాలి అంటే లివర్ యొక్క బర్డెన్ ఉంది కాబట్టి, ఫ్యాటీ లివర్ ఈరోజు కామన్ ఐటమ్, మనకి అందరికి ప్రాబ్లం. అందరూ టెస్టులు చేయించుకుంటున్నారు. సో స్కాన్ చేయించుకున్నప్పుడు వస్తుంది, లేదా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకి లివర్ ప్రాబ్లం తెలుస్తుంది. ఈరోజు అందరికీ లివర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి.
కారణం ఏంటంటే ఫ్యాటీ లివర్ వస్తుంది. మనం తినేటువంటి ఆహార పదార్థం మనకి సరిగా అరగడం లేదని అర్థం. మనకు లివర్ బాగుంటే కనుక ఏం తిన్నా కూడా అరిగిపోతుంది. అప్పుడు తలనొప్పి రాదు, ఎటువంటి సమస్యలు రావు. అవి మూలికల ద్వారానే సాధ్యం తగ్గడం అనేది. అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే వయసుతో సంబంధం లేకుండా లావు కావడం, అంటే ఆ వెయిట్కి ఆ హైట్కి సంబంధం లేకుండా అవుతుంది. ఈరోజు ఆయుర్వేదంలో చెక్ పెట్టొచ్చా? చాలా చాలా సమస్యలకి ఆయుర్వేదంలో మనకి అన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువుకి. బరువు అంటే మనం దీన్ని మేధోవాతం అంటాం. మేధోవాతం అంటాం. బరువుని మనం ఈరోజు చెప్పడానికి మనకి రకరకాలుగా, ఒకప్పుడు 30 years బ్యాక్, మేము 28 years నుంచి నేను ఒబేసిటీ క్లినిక్స్ రన్ చేస్తున్నాను. అది న్యాచురల్ మెడిసిన్స్ ద్వారా, న్యాచురల్ పద్ధతుల ద్వారా, అంటే యోగా, ఆయుర్వేదం కొంచెం కలుపుకుంటూ, సో ఎక్సర్సైజులు తెలియజేసుకుంటూ, వారికి ఆహారంలో మార్పులు తీసుకొచ్చుకుంటూ మేము అనేది ఒబేసిటీని డీల్ చేయడం జరిగేది. సో చాలా మంది ఏంటంటే యాక్చువల్గా ఈరోజు, ఒకప్పుడు ఆహారం సమస్య వల్ల మాత్రమే, అంటే బాగా ఆహారం తినడం వల్ల మాత్రమే లావ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, థైరాయిడ్ ఉన్నా లావ్ అవుతున్నారు. అంటే మెటబాలిజం అంటాం మనం. సో శరీరంలో మెటబాలిజం, లివర్ ఈజ్ ద మెయిన్ మెటబాలిక్ ఐటమ్. అంటే మెయిన్ మెటబాలిజంని శారీరకంగా మనకి ఉత్సాహంగా ఉండాలంటే మనకి లివర్ ప్రధానం. కాబట్టి ఏంటంటే లివర్ ఉత్సాహంగా లేకపోయినట్లయితే మనకి ఆ మనిషి ఉత్సాహం తగ్గిపోతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ ఉన్నట్లయితే మనిషికి ఏమవుతుందంటే, ఇంత ఆహార పదార్థం తీసుకుంటే అందులో మనకి మొత్తం అరుగుదల కాకుండా సగమే అరుగుదల అవుతుంది. సో మిగతా సగం ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంటుంది. కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి మెటబాలిజం తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం బిఎంఆర్లో చూపిస్తాం, బెసాల్ మెటబాలిక్ రేట్ అంటాం. ఆ రేటు మనకు 1800 కంటే ఎక్కువ ఉండాలి. 1800 కంటే తక్కువ ఉందనుకోండి, మెటబాలిక్ రేట్ తక్కువగా ఉందని చెప్తాం. యాక్చువల్గా వారి యొక్క బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, వారి యొక్క ఎత్తు, అదేవిధంగా బరువు యొక్క ఏజ్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బిఎంఐ అంటాం మనం. ఆ బిఎంఐని బట్టి 24 దాటిపోయింది అని అంటే మనకి ఓవర్ వెయిట్ కింద లెక్క, 25 నుంచి ఓవర్ వెయిట్ కింద లెక్క. సో 28, 27 ఉందనంటే ఒబేసిటీలోకి వచ్చేసినట్లు లెక్క. అంటే పొట్ట పెరిగిపోయింది, స్టేజ్ దాటిపోతుంది. పొట్ట ఇంకా లోపలికి తీసుకోవడానికి ఉండదు. మనం చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటాం. మనం ఇన్సర్ట్ చేసినప్పుడు కొద్దిగా పొట్ట ఉందంటే ఇలా అంటే లోపలికి కనబడుతుంది. సో లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కువ దాటిపోయిందనంటే ఇంక ఎంత అన్నా కూడా లోపలికి వెళ్ళదు ఇంకా, అంటే ఫ్యాట్ వచ్చేసింది అక్కడ. కాబట్టి ఏంటంటే వీటికి, ఇలాంటి వాళ్ళకి ఎలా చేయాలి, దానికి మసాజెస్ ఉంటాయి. ఆయుర్వేదిక్ ఆయిల్స్ తోటి మసాజ్ థెరపీ ఉంటుంది. అదేవిధంగా వ్యాయామాలు ఉన్నాయి, మంచి వ్యాయామాలు ఉన్నాయి, యోగాసనాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయుర్వేద మందులు ఉన్నాయి, మేధోహార గుగ్గులని, నవక గుగ్గులని, అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, త్రిఫల, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, అదేవిధంగా చిత్రమూలం, వాయువిడంగాలు కలిపి మొత్తం 9 రకాల గుగ్గులతో కలిపి. గుగ్గులు అంటే చెట్టు జిగురు, అది ఫ్యాట్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఈ 9 రకాలు అంటే త్రిఫల 3, త్రికటు 3, 6 అయిపోయినాయి. చిత్రమూలం, వాయువిడంగాలు అండ్ ఒకటి మనకి గుగ్గులు, అంటే అది బైండింగ్ చేయడానికి గుగ్గులు ఉపయోగపడుతుంది, జిగురు. కాబట్టి వాటితోటి మనకి ట్యాబ్లెట్స్ వస్తాయి. లేదా చూర్ణం చేసుకుని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కొద్దిగా చూర్ణాన్ని తీసుకుని నీళ్ళల్లో, వేడి నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే ఎలాంటి బరువునైనా తగ్గించేటువంటి అవకాశం ఉంది. దాన్ని మేధోహారి గుగ్గులు అంటారు. ఒక కంపెనీ వాళ్ళు, కంపెనీలు పేరు పిలిస్తే అలాగా నవక గుగ్గులు అంటారు. తర్వాత ఇంకా రకరకాల పేర్లతోటి ఫార్ములాలు బయట మనకు ఆల్రెడీ లభిస్తూనే ఉంటాయి. సో మనం అబ్జర్వ్ చేసుకుని ఏదైతే మనకి మంచిగా బాగుందో, పడుతుందో, త్రిఫల చూర్ణం తీసుకున్న చాలా తక్కువ ఖర్చులో మనం, నా వైద్యం అంతా తక్కువ ఖర్చులో అధిక ఫలితాలు ఉన్నటువంటి వైద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం తక్కువ ఖర్చులో వైద్యాన్ని మనం మూలికల ద్వారానే చేయగలం. కాబట్టి ఏంటంటే మనం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మనం అనవసరమైనటువంటి ఖర్చులకి, హాస్పిటల్స్కి, టెస్టులకి వెళ్ళడం కాకుండా, సో మనం ఆల్రెడీ సమస్య తెలిసినప్పుడు మనం ఆ సమస్యని మొదటగానే మూలికల మీద, యోగా మీద, వీటి మీద పరిష్కారాలు చూసుకొని, సో చివరి యొక్క దశకి వెళ్లకుండా, అంటే హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందుగా ప్రివెంటివ్ మెడిసిన్ కింద మనం యోగా, ఆయుర్వేదం, మూలికా పద్ధతులను వాడినట్లయితే ఒకవేళ వచ్చిన తర్వాత కూడా వాడచ్చును. అయితే మనకి సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి, అండ్ వచ్చిన తర్వాత కూడా మనకి వాటిని కవర్ చేసుకోవడానికి మనకి మూలికా వైద్యంలో చాలా చక్కటి మెడిసిన్స్ మనకు. అలాగే చాలా మంది పంచధాతువులు అంటారు కదా, చాలా మంది రకరకాలుగా అంటారు. ఈ పంచధాతువులు అంటే ఏంటి అసలు? పంచేంద్రియాలు, 7 ధాతువులు, సప్తధాతువులు మనకి. యాక్చువల్గా ఆయుర్వేదంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే త్రిదోషాలు, త్రిదోష సిద్ధాంతం అంటాం మనం. ఇది వాతం ప్లేసు, కాళ్ళు అనేవి మనకి లోయర్ ప్లేస్ అంతా వాతం అంటాం. ఇది పిత్తం ప్లేస్ అంటాం, అంటే ఫైర్ ప్లేస్. ఇది మనకి వాటర్ ప్లేస్. ఇదంతా అందుకనే మనకి జలుబులు, దగ్గులు రావడం, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ బయట మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కఫదోషాలు ఎక్కువ ఉన్నాయి, అస్తమా ఎక్కువ. హైదరాబాద్ అస్తమాకి ప్లేస్. సో డస్ట్ ఎలర్జీ ఎక్కువ. ఢిల్లీలో కూడా అంతే. అంటే ప్రధానమైనటువంటి నగరాల్లో మనకి పొల్యూషన్ వల్ల మనకి కఫదోషాలు పెరుగుతాయి. అదేవిధంగా చల్లటి ప్రదేశాల్లో కూడా కఫదోషాలు పెరుగుతాయి. కాబట్టి పైత్యం కరెక్ట్గా, అంటే పిత్తం, ఫైర్ కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక వాతము రాదు, అండ్ ఫైర్ అంటే మనకి కఫం కూడా రాదు. అంటే మనకి ఫైర్ ప్లేస్ బాగుండాలి. దిస్ ఇస్ ద ఫైర్ ప్లేస్.
కాబట్టి లివర్ ఈజ్ ఎ ఫైర్ ప్లేస్ అని చెప్తాం మనం. లివర్ని మనం రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లివర్ని రిపేర్ చేసుకుంటే మన త్రిదోషం. అలాగే పంచేంద్రియాలు, వీటి మీదనే పంచేంద్రియాలు అంటే అవయవాలు మనకి. ఇప్పుడు హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, థైరాయిడ్ గ్లాండ్ కావచ్చు, ఇలా మనకి 5 అవయవాలు ఉన్నాయి మనకి ఇంపార్టెంట్ అవయవాలు. ఈ 5 అవయవాలు కూడా మనకి పంచేంద్రియాలు. మనకి పంచేంద్రియాలు అంటే అర్థం ఏంటి అంటే ఇది పంచ అవయవాలు ఇవి మనకి. సో పంచేంద్రియాలు ఏంటి మనకి? మన నీరు, భూమి, మనకి అగ్ని అంటే ఫైర్ అంటాం, ఆకాశం, వాయువు, ఈ 5 కూడా మనకి పంచభూతాలు అంటాం. ఆ పంచభూతాలు మనకి శరీరంలో ఉన్నటువంటి మనకి 5 అవయవాలని కాపాడతాయి. కాబట్టి మనం ఈ 5 వాటర్ కూడా మంచి ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి వాటర్ని బాగా తీసుకోవాలి. మరి ఎలాంటి వాటర్ని తీసుకోవాలి? ఈరోజు మనకు వచ్చేటువంటి వాటర్ ఏంటి? మినరల్ వాటర్. దీన్ని జీరో వాటర్ అంటాం మనం. అంటే యాక్చువల్గా ఆల్కలిన్ వాటర్ని వాడాలి. గంగా ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే మినరల్ వాటర్ అస్సలు వాడకూడదు. ఆర్ఓ వాటర్ ఈజ్ బ్యాన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అయినా కూడా మనం ఆర్ఓ వాటర్ని ఇంకా వాడుతూనే ఉన్నాం. మరి గోదావరి పరివాహక ప్రాంతంలోంచి వచ్చిన వాటర్, చెరువుల్లో ఉన్న నీళ్లు, బావిలో ఉన్న నీళ్లు గతంలో తాగేవాళ్ళు కాబట్టి మనకు 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు. అంటే ఒక దీర్ఘాయుష్, మేము సబ్జెక్ట్ దీర్ఘాయుష్ భారత్ అని నా సబ్జెక్ట్ నేను పెట్టడం. ఎక్కువ కాలం బతకడానికి మనం మొట్టమొదటిది నీరు మార్చుకోవాలి. ఆ నీరేంటి మనకి? ఈ మినరల్ వాటర్ వాడకూడదు. మనకి ఎలాంటి వాటర్ వాడాలి మరి అంటే ఆల్కలిన్ వాటర్ వాడాలి. సో ఇప్పుడు సో మెనీ కంపెనీస్ ఆల్కలిన్ వాటర్ని ప్యూరిఫైర్ తయారు చేసి మెషిన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మనకు అనుకూలంగా ఉన్నది ఏదన్నా వాడుకొని మనం ఆల్కలిన్ వాటర్ వాడుకోవాలి. లేదంటే అవకాశం ఉందంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నీరు వాడుకోవాలి. సో సాధ్యమైనంత వరకు బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వేసి మనకి సో క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ కలిపిన నీరు మాత్రమే వస్తున్నాయి. అవి మనకి ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కడుపులో ఉన్నటువంటి సో పెద్ద ప్రేగులు కానీ ఇవన్నీ లైనింగ్ దెబ్బతిని మనకి ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్యాస్ట్రోఎంట్రాలజీ వింగ్ పెరిగింది. గతంలో మనకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ రోజు నీరు మార్చుకుంటే ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పోతాయి. అయితే మనం సరైనటువంటి నీరు తాగాలి. ఏ నీరు తాగాలనే దగ్గర మనం ఆలోచించుకోవాలి. సో సాధ్యమైనంత వరకు మినరల్ వాటర్ని జీరో వాటర్ అంటాం మనం. ఇప్పుడు సాధారణంగా ఇలా మనం ఇలాంటి వాటర్ అంతా కూడా మనం ఏ కంపెనీ తీసుకున్నా కంపెనీ బ్రాండే తప్ప లోపల ఉన్నది మినరల్ వాటరే, అంటే జీరో వాటర్. యాక్చువల్గా మినరల్ వాటర్స్ అనే పేరుతోటి మినరలే లేదు అందులో లోపల, కానీ మనం మినరల్ వాటర్ అని చెప్పుకుంటాం. కాబట్టి న్యాచురల్ వాటర్ని వాడితే కనుక పూర్వకాలంలో గంగా నది, గోదావరి నది, అలాగే కావేరి, యమున, అలాగే జామ్ వాటర్ అంటారు యాక్చువల్గా ముస్లిమ్స్. అలాగే ఎక్కడ వాటర్ ఆ చక్కటి వాటర్ ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు 100 సంవత్సరాలు బతకగలిగినారు. కాబట్టి ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు ఉన్నంతలో ఉన్నంత మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏంటంటే ఆల్కలిన్ వాటర్ వాడితే కనుక ఆల్కలిన్లో pH బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి pH ఎక్కువ ఉన్నటువంటి మనం వాటర్ అంటే pH అంటే మనము స్కేల్ ఉంటుంది మనకి. సారత్వం ఉన్న వాటర్ను వాడాలి, ఎసిడిటీ ఉన్న వాటర్ను వాడకూడదు. సో ఎసిడిటీ అనేది అర్థం ఏంటి మనకి అంటే 7 లోపు ఉంటే కనుక ఎసిడిటీ, 7 పైన ఉంటే స్కేల్లో మనకి బేస్ అంటాం, మనం సారత్వం అంటాం. కాబట్టి ఆల్కలిన్ వాటర్ వాడితే కనుక బ్యూటీగా అందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అంటే ఆయుర్వేదంలో ఆల్కలిన్ వాటర్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. పూర్వకాలంలో గోదావరి నీళ్ళు ఇవన్నీ తాగి మందులు వేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వచ్చేవి. ఇప్పుడు మినరల్ వాటర్ తాగి వేసుకుని ఆయుర్వేద మందులు వాడినా, కెమికల్ మెడిసిన్స్ ఏది వాడినా కూడా ఫలితాలు అనేవి తక్కువగా ఉంటుంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వర్షంలో ఒక్కసారి తడితే జలుబు అవుతుంది, ఎందుకంటే ఆ నీటిలో అంత సాంద్రత ఉంటుంది. ఎస్, కాబట్టి ఏంటంటే మనకి వర్షం నీళ్లు చాలా అద్భుతమైనటువంటి. అయితే మొట్టమొదటి వర్షాన్ని మాత్రం ఆ నీళ్ళు తాగకూడదు. సెకండ్ వాటర్ నుంచి మాత్రం ఆల్కలినిటీ ఉంటుంది. ఆ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకుని చక్కగా పట్టుకుని చాలా న్యాచురల్ క్యూర్ సెంటర్స్ మనం టీవీల్లో కూడా వాటిల్లో కూడా అబ్జర్వ్ చేసి మనం చెప్పచ్చు. వాళ్ళందరూ కూడా చాలామంది న్యాచురల్గా సోర్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యవహారాలకు పెట్టుకుంటూ చక్కటి ఆరోగ్యాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవకాశం ఉన్నంత వరకు మనం సహజమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నీటిని వాడుకోవడం అనేది ఉత్తమం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ స్టోన్స్. ఎస్, కిడ్నీ స్టోన్స్ అనేది ఈరోజు యాక్చువల్గా ముఖ్యమైనటువంటి సమస్య. ప్రతి ఒక్కళ్ళకి కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయి. మరి వైద్యంలో ఏం జరుగుతుంది అంటే ఏదన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 9mm 10mm 12mm ఉన్నట్లయితే బాగా పెరిగినట్లయితే మనకి ఎందుకు తయారవుతాయి అంటే మనం తినే ఆహార పదార్థాన్ని బట్టి ఒకటి, వాటర్ని బట్టి ఒకటి. సరైన వాటర్ తీసుకోకపోతే కనుక మనకి కాల్షియం ఆక్సిలేట్ ఇవన్నీ స్ఫటికాల కింద తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కిడ్నీ స్టోన్స్ అనేది ఇప్పుడు ఎక్కువ సమస్యగా ఉంది. ఆ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్లో పునర్నవ అని మనకి మూలిక చాలా యోగాలు ఉన్నాయి. దాంట్లో వాడుతుంటే సర్జరీలు 9mm 8mm వరకు మంచి మెడిసిన్స్, కొండపిండి వెళ్ళిన అప్పట్లో మనకి
చెప్తుండేవాళ్ళు. వాడు ఇప్పుడు కూడా పాసాన బేది అంటారు యాక్చువల్గా. వాడితే కనుక న్యాచురల్గా తగ్గే కీరా దోసకాయ తిన్నా కూడా కిడ్నీ స్టోన్స్ తగ్గే అవకాశం ఉంది. అంటే న్యాచురల్గా మన బూడిద గుమ్మడికాయ తీసుకున్నా కూడా కిడ్నీ స్టోన్స్ రాకపోవచ్చు. సో తగ్గిపోయే అవకాశం ఉంది. సో న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. చిన్న చిన్న స్టోన్స్ ఉంటే కనుక న్యాచురల్ వాటర్ ఎక్కువ తీసుకోవడం, మజ్జిగ ఎక్కువ తాగడం, ఇలాంటివి చేయడం వల్ల మనకి యాక్చువల్గా మనం కిడ్నీ స్టోన్స్ నుంచి బయటికి రావచ్చు. మెడిసిన్స్, మంచి మెడిసిన్స్ ఆయుర్వేదిక్లో మనకి చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. యూరిస్టోనిల్ అని మనకి, అలాగే నీరి అని సిరప్స్ అని మంచి కంపెనీస్ తయారు చేస్తున్నటువంటివి ఉన్నాయి. అదేవిధంగా బయట మనకి అల్లోపతిలోకి పోయినట్లయితే సర్జరీలకు వెళ్ళడం జరుగుతుంది. సో ఒక దగ్గర మనం సర్జరీ చేస్తే మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం జరుగుతుంది బయట. మనం అందువల్ల సర్జరీలు కూడా మనకి అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఆయుర్వేదంలో ఉన్నప్పుడు న్యాచురల్గా మనం ఫుడ్ తీసుకుని న్యాచురల్గా మనం వాటర్ సరిగా తీసుకున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ రావన్నప్పుడు మనం ఎక్కువగా మన సర్జరీలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆయుర్వేదంలో మనం కిడ్నీ స్టోన్స్కి చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. సో మనం స్టార్టింగే గుర్తుపట్టుకుని చేసుకుంటే ఇంకా త్వరగా వాళ్ళకి రిపీట్ కాకుండా మనకి అసలు సమస్య రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక ఫైనల్గా చూసుకుంటే బిఫోర్ 90s, ఆఫ్టర్ 90s చాలా వ్యత్యాసం ఉంది. లైఫ్ స్టైల్లో కావచ్చు, తినే ఫుడ్లో కావచ్చు. దీనివల్ల మనకు కొత్త కొత్త ప్రాబ్లం అనేవి క్రియేట్ అవుతున్నవి. వీటికి ఆయుర్వేదంలో బెస్ట్ సొల్యూషన్ ఏదని చెప్పగలరా? యాక్చువల్గా ఈరోజు పార్ట్ మెడిసిన్ అంటే మనము ఈరోజు తలనొప్పి వస్తే తలనొప్పికి మెడిసిన్ వేసుకోవడం టెంపరీగా మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జ్వరం వచ్చింది అని అంటే దానికి మనం డోలో 650 అని మనం అలా వేసుకుంటూ ఉన్నాం. సో టెంపరీగా మనకి తగ్గి మనకి సంతోషపడుతున్నాం, లోపల సప్రెస్ చేస్తున్నాం మనం. యాక్చువల్గా థైరాయిడ్ మెడిసిన్ వేసుకుని చాలా మందికి నేను అదే చెప్తుంటాను. థైరాయిడ్ మెడిసిన్ వాడుతూ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి మనకి వాడుతూ థైరాయిడ్ తగ్గిపోయిందని అలా సంతోషపడి తర్వాత నాకు నిద్ర రావట్లేదండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయింది, సో బాడీ పెరిగిపోయింది, ఇట్లా అని తర్వాత 5-10 సంవత్సరాల తర్వాత, అంటే వైద్యంలో అల్లోపతి వైద్యంలో కావచ్చు ఎక్కడైనా కానీ ఒక 5 సంవత్సరాలు షుగర్ వ్యాధి కానీ థైరాయిడ్ కానీ పెద్దగా బాధించదు. 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఇట్లా ఒక టైం పీరియడ్ తీసుకున్నాక వాళ్ళకి సమస్యలు అనేవి తెలుస్తుంటాయి. ఎక్కువ గుర్తుపట్టి నా బాడీ అంతా ఇలా అయిపోయింది అని అనడం జరుగుతుంది. ఇలా కాకుండా ఆయుర్వేదంలో మనకి మంచి యోగాలు ఉన్నాయి, యోగాలో మంచి ఉపయోగాలు ఉన్నాయి యోగా చేయడం వల్ల. కాబట్టి ఏంటంటే మనకి ఈ సమస్యలు రాకుండా వ్యాధులు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి వ్యాధులు? మనం ఆల్రెడీ కరోనా చూసాం. ఇప్పుడు కరోనాలో మమ్మల్ని కరోనా ఏం బాధించలేదు, మా తోటి ఉన్న వాళ్ళని ఎవరిని బాధించలేదు. కారణాలు ఏంటి అన్నట్లయితే ఇమ్యూనిటీ. దాని ఒకటి ఇమ్యూనిటీ. మనం ఉదాహరణకి తిప్పతీగ, రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి పాదులు తిప్పతీగ కనబడుతూ ఉంటుంది. అలాగే సుగంధ, సో మనం సుగంధ సోడా తాగుతుంటాం. అలాగే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వెళ్ళినట్లయితే మనకి పూర్ణ మార్కెట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనకి సుగంధ సోడా కాకుండా మారేడు కాయలతోటి సోడా తయారు చేస్తారు. మారేడు కాయల యొక్క పొడితోటి వాళ్ళు సుగంధ సోడా తయారు చేస్తారు. అంటే అది కూల్ చేస్తుంది శరీరాన్ని. అంటే మనం అక్కడ ఎండా ప్రదేశం భద్రాచలంలో కావచ్చు ఎక్కడైనా కానీ సుగంధ, కర్నూలు ఈ రాయలసీమ పరిసర ప్రాంతాల్లో సుగంధ వాడతారు. అంటే ఏరియాని బట్టి మూలికలు వాడుకున్నట్లయితే యాక్చువల్గా మనకి సమస్యలు రావు. అలాగే ఇప్పుడు సమస్యలు మనకి ఎక్కువ పెరగడానికి గల కారణం ఏంటి అన్నట్లయితే ఇన్ఫెక్షన్స్ ఒకటి, ఇమ్యూనిటీ లేకపోవడం ఒకటి. మనకి న్యాచురల్ ఇమ్యూనిటీ రావాలంటే మనం ప్రతిరోజు త్రిఫల చూర్ణం వాడుకోవటం, రాత్రిపూట అశ్వగంధ వాడుకోవటం. అశ్వగంధ వాడినట్లయితే అత్యద్భుతమైనటువంటి బలము, అంటే అద్భుతమైనటువంటి సాధనం అది అశ్వగంధ. సర్పగంధ, అదేవిధంగా మనకి ఇంకా చూసినట్లయితే లేడీస్ చూసినట్లయితే శతావరి మూలిక వాడినట్లయితే వాళ్ళకి లేడీస్కి చాలా చక్కటి పిల్లిపీచర్ అంటారు తెలుగులోను, అది శతావరి మూలిక. ఆ మూలిక యొక్క పొడి దొరుకుతుంది, దాని లేహం దొరుకుతుంది. అట్లాగే మనం చ్యవన్ప్రాష్ వాడినట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. సరస్వతి లేహం వాడినట్లయితే నాలుక యొక్క ఇది పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బ్రహ్మి వాడినట్లయితే, సరస్వతి వాడినట్లయితే మనకి టోటల్ బాడీ అంతా కూడా యాక్టివ్ అయ్యి లైఫ్ ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. బ్రహ్మి అంటాం మనం. సో సరస్వతి ఆకు, ఆ సరస్వతి ఆకును వాడినట్లయితే కనుక యాక్చువల్గా మనం నేపాల్ పరిసర ప్రాంతాల్లో దాంతో ఛాయ్ పెట్టుకోవడం జరుగుతుంటుంది. అందుకనే వాళ్ళు 60 సంవత్సరాల వయసులో టెంజింగ్ నార్కే వీళ్ళందరూ, ఎడ్మండ్ హిల్లరీ వాళ్ళు 60 సంవత్సరాల వయసులో మనకి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగినారు. అంటే మనం ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో మన కాళ్ళు సహకరించవు. అంటే అక్కడ వాళ్ళ యొక్క వాళ్ళు ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నా చేయాలన్నా 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు కూడా ట్రెక్కింగ్కి వెళ్తారు. మరి మన యొక్క ట్రెక్కింగ్ 30-40 సంవత్సరాల వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే మూలికా వైద్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పెరగడం, మనకి శరీరం శక్తి. పూర్వకాలంలో మరి హనుమంతుడు, ఆంజనేయ స్వామి అత్యంత బలాఢ్యుడు. కారణం ఏంటి అని అంటే ఆయన మూలికలు కందమూలాలు తిన్నటువంటి వ్యక్తి. అలాగే భీముడు. సో మనకి టోటల్ ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్లయితే సో అత్యంత బలవంతులు ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి మన ఈరోజు పిల్లలందరూ కూడా బలం లేకుండా ఈరోజు రోజులు గడిపేస్తున్నారు. కాబట్టి మనం బలమైనటువంటి భారతదేశాన్ని తయారు చేయాలంటే
ఖచ్చితంగా భారతీయ ఆయుర్వేద వైద్య విధానాన్ని మనం పెంచి పోషించాలి. సో అలాగే మన గవర్నమెంట్స్ కూడా ఆల్రెడీ వీటన్నిటికీ ఈ దిశగా మనకు అడుగులు వేస్తూ చాలా చక్కటి సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. యాక్చువల్లీ ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేద వైద్యుడికి ఒక ప్రాక్టీస్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఈరోజు ఆయుర్వేద వైద్యుడికి, మూలికా వైద్యుడికి ఏదన్నా సరదాగా మంచి సహజ యోగా చెప్పాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది బయట ఏర్పడుతుంది. సో వాతావరణం, చక్కటి వాతావరణం ఉంది. కాబట్టి ఏంటంటే ఈరోజు సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్ని, విధానాలని మనం పెంచి పోషించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ఛానల్ కూడా సహజ వాతావరణంలో యోగా, ఆయుర్వేద వైద్య విధానాన్ని పెంచుతూ వాటిని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం మా స్టూడియోకి వచ్చి ధన్యవాదాలు. హెల్త్ గురించి చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పినవన్నీ మా జనాలు ఖచ్చితంగా పాటిస్తారు. చూసారు కదండి, ఇది ఇవాళ మన స్పెషల్ ఎపిసోడ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా, అలోపతి కాకుండా, హోమియోపతి కాకుండా ఆయుర్వేదంలోనే బెస్ట్గా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని లైట్ లైఫ్ హెల్త్ కేర్ డాక్టర్ కామేశ్ శర్మ చాలా చక్కగా వివరించారు. మీరు కూడా వంటింటి చిట్కాతో పాటు ఆయుర్వేదాన్ని వాడండి, మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకోండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన స్పెషల్ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దిస్ పవన్ సైనింగ్ ఆఫ్ దూత మీడియా. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Duta Media.